రీసెంట్‌గా నేను వెల్డింగ్ చేశాను. అయితే అప్పుడు కొంచెం వెల్డింగు వేరే అతను కొడుతున్నప్పుడు కూడా వీడియో తీశాను. మనం కొట్టే వెల్డింగ్‌కి, అతను కొట్టే వెల్డింగ్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో అనేసి అలా చూశాను. అతను చాలా నిర్మలంగా చాలా బాగా కొట్టాడు వెల్డింగు. ఈ వెల్డింగ్ కొట్టడం వల్ల నేను అలా చూశాను ఆ రోజు. మీరు కూడా చూడండి. అయితే వెల్డింగ్ ఎప్పుడైనా కొడితే మాత్రం పవర్ అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ ఉండాలి. అప్పుడే మీకు క్యాపింగ్ అనేది చాలా బాగా వస్తది. అతనేమొచ్చి 155 పెట్టుకున్నాడు పవరు. చాలా బాగుంది పవర్ పెట్టుకొని దాని తర్వాత ఫిల్టర్ అలా మెల్ట్ అవుతది. ఇది మెటలొచ్చేసి సీఎస్ మెటలు. అందుకు అతను ఫిల్లర్ అయినా సరే ఏదైనా సరే అంటే పవర్ అనేది అంత ఎక్కువ పెట్టుకున్నారు. వేరే మెటల్ అయితే పవర్ అనేది మారుతూ ఉండాలి. ప్రస్తుతానికైతే ఇతను పెట్టుకున్నది చాలా మంచి పవర్ కరెక్ట్‌గా ఉంది. అందుకే అతని హ్యాండ్ మూవ్‌మెంట్ చూసారా చాలా బాగుంది. చక్కగా చాలా మంచి ఫినిషింగ్ వస్తూ ఉంటది. ఇప్పుడు కాదు అలా చూస్తూ ఉండండి వెల్డింగు. అతని హ్యాండ్ మూవ్‌మెంట్ చూస్తూ చూడండి. అలాగా అతను ఇప్పుడు ఆపుతారు. ఆపిన దాని తర్వాతే మీకు అర్థమవుద్ది అతను వెల్డింగ్ ఎంత బాగా వచ్చిందనేసి. ఇప్పుడు చూడండి ఆపుతారు. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో వెల్డింగు. మీరు ఉన్న టైమింగ్ పెట్టి మీకు పవర్ పెట్టి మీకు ఫిల్లర్ పెట్టి అలా ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూడండి మళ్ళీ ఆపుతారు. అలా చూస్తూ ఉండండి. మధ్యలో స్కిప్ గట్టా చేయకండి. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుద్ది వెల్డింగ్లో ఉన్న స్కిల్ ఏంటనేసి. ఒక పక్క కుట్టినప్పుడు ఇలా కొడతారు. ఇంకా దీనికి చూసారు కదా అలా కంటిన్యూగా హ్యాండ్ మూమెంట్ అనేది అన్నిటికన్నా ముఖ్యం. హ్యాండ్ మూమెంటు, పవరు, ఫిల్లర్ మీరు కరెక్ట్ టైంకి టైం అలా అవ్వాలి. ఫిల్లర్ మధ్యలో ఎక్కడ ఆపినా సరే అక్కడ మళ్ళీ పొరసిట్ రావడము లేకపోతే ఇంకేదోటి అవుతూ ఉంటుంది. అంటే ఫిల్లర్ అనేది కంటిన్యూ ఇవ్వాలి. అక్కడ తీయకని అలా ఉంచి అలా తీయాలి. చూడండి అంత స్లోగా ఆపరా అలా ఆపాలి. ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎప్పుడైనా కంటిన్యూ చేసినప్పుడు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేకపోతే అందులో ఉన్న పాత గ్యాస్ వల్ల పొరసిట్ రావడం ఏదోటి అవుతూ ఉంటుంది అనమాట. మీరు వెల్డింగ్ కొట్టినప్పుడు మీ హ్యాండ్ మూమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఫిల్లరు, పవరు. ఫిల్లర్ అంటే మీరు ఇచ్చే స్టైల్ పెట్టి వెల్డింగ్ చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది చూడండి. చూస్తున్నారా ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది 6G పొజిషన్లో కొట్టాడు ఆయన. అందుకనేసే వెల్డింగ్ కొట్టినంత గ్రైండింగ్ ఇంకా ఇంపార్టెంట్. గ్రైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా స్పార్క్స్ ఉన్నా ఎక్కడైనా స్పాటర్స్ ఉన్నా చిన్నవి ఉంటాయి కదా ఆర్క్ స్ట్రైక్లు అలాంటివి. దాని తర్వాత ఎక్కడైనా చిన్నవి ఏమైనా ఉంటే అలాంటి గ్రైండింగ్ చేసేసి మనం క్లియర్ చేసేయాలి. దాని తర్వాత గ్రైండింగ్ అయిపోయిన తర్వాత చేయాలి బఫింగ్ వీల్ తీయాలి. చూడండి ఆయన ఎలా తీస్తున్నారు. బఫింగ్ వీల్ తీసేసి ఇప్పుడు బఫింగ్ వీల్ కూడా చేస్తారు. బఫింగ్ వీల్ చేసిన తర్వాత ఇంత నల్లగా ఉన్న జాయింట్ ఎంత తెల్లగా వస్తుందో చూడండి. మీరే చూడండి అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే ఇది ఎవరు పడతారు చెప్పడం గట్ట కాదు. మనం చేస్తున్న పని మనం చెప్పుకోవడంలో తప్పే లేదు. చాలామందికి తెలియదు. అందుకని వెల్డింగ్ కొట్టిన తర్వాత చాలామంది క్లీన్ చేయరు. కానీ ఈ బఫింగ్ వీల్తోని దీన్ని కప్ బ్రష్ అంటారు. దీంతో కానీ గ్రైండింగ్ చేస్తే పవర్ బ్రష్ కూడా అంటారు. దీంతో గ్రైండింగ్ చేస్తే చాలా అంటే క్లీన్గా ఉంటుంది. చూడండి మీరే ఎంత క్లీన్గా ఉందో. ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. అలా క్లీనింగ్ అయిపోద్ది. చూడండి అద్భుతం. మీకు కూడా ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది కొత్తగా కదా. అందుకే మీరు కూడా నాకు అలాగా సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇలా వెల్డింగ్ వీడియోలు నేను చేస్తున్న జాబ్ ప్రకారం నా వీడియోలన్నీ పెడుతూ ఉంటాను. మీ అందరికీ నచ్చినట్టయితే చూడండి. వెల్డింగ్ మాత్రం ఎలా ఉందో చెప్పండి.